సిరిధాన్యాలతో కిచిడి తయారు చేసుకునే విధానం ఎలానో ఇప్పుడు చూద్దాం. ఇది 80 ml కప్పు. ఈ కప్పుతో 3 కప్పులు ఊదలు తీసుకున్నాను. నైట్ ఒకసారి కడిగి నానబెట్టి పెట్టాను. 60 ml కప్పు ఇది. దీంతో బఠానీలు 2 ఫుల్గా తీసుకోకుండా ఇక్కడి వరకు 2 కప్పులు తీసుకొని ఒకసారి కడిగి బాగా నానబెట్టి పెట్టాను. 12 hours పైగా నానాల. ఇదిగోండి అట్లా చేత్తో అంటానే ఇట్లా చిదిమేంత వరకు 12 hours to 13-14 hours నానబెట్టుకోవాల్సి వస్తుంది. ఇది పెసరపప్పు. ఊదలు తీసుకున్న కప్పుతోనే ఇది 3 తీసుకున్నాను, ఇది 1.5 తీసుకున్నాను. ఇవి కూడా డే టైం చేసుకుంటే 6 hours నానబెట్టుకుంటే సరిపోతుంది. కానీ మధ్యలో ఇప్పుడు ఉదయం చేస్తున్నాను కాబట్టి మధ్యలో లేసి నానబెట్టలేము కదా, ఇంకా రాత్రే నానబెట్టినాను. నో ప్రాబ్లం. ఇప్పుడు ఇవన్నీ కలిపి కుక్కర్లో పెట్టి బాగా ఉడికించుకోవాలి. మనము పెట్టింది పొట్టు పెసరపప్పు కదా, నానింటాయి కాబట్టి పొట్టంతా తినాల్సిన అవసరం లేదనమాట. మనము అంత తిన్నా కూడా ఇబ్బంది అవుతుంది. అందుకు కొంచెం తీసేసి సగం మైండ్ తీసాను, పొట్టు సగం ఉంచేసాను. ఊదలు పెసరపప్పు అన్నీ కలిపి నానబెట్టి 1కి 5 నీళ్లు పోసి పెట్టాను. బఠానీళ్ళు తగినంత ఉప్పు కూడా వేసాను అనమాట. ఇందులో అంతే బఠానీళ్ళల్లో కూడా కొద్దిగా నీళ్లు పోసి కొంచెం ఉప్పు వేసి ఇవి 2 ఇప్పుడు కుక్కర్లో పెట్టి ఉడికించుకుందాం. కింద ఊదలు పెసరపప్పు ఉంది, పైన బఠానీలు పెట్టాను. మూత పెట్టేసి కుక్కర్ మొత్తం మీడియం స్టవ్ మీద పెట్టాను. 80% మంట పెట్టుకున్నాం. నేనైతే బాగా 10-12 విజిల్స్ రానిస్తాను. బాగా మెత్తగా అయిపోతుంది. మనం చేత్తో ఇబ్బంది లేకుండా చేతికి గంటతో ఊరికి అలా అంటూనే బాగా చిదిమైపోతుంది అనమాట. ఇంకా ఇందులోకి వెజిటేబుల్స్ అండి, 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇది పెద్దగా ఉంది, చిన్నగా ఉందిలేండి. మీడియం సైజు తీసుకుంటే 2 ఒకే సైజు సరిపోతుంది. దీంట్లో టేస్ట్కి అంతా డిపెండ్ అయ్యేది టమాటానేనండి. టమాటాలు బాగా 8 తీసుకున్నాను చూడండి, 3 కప్పులకు. ఈ టమాటా కూడా బాగా ఇట్లా పండు బారి ఎర్రగా ఉన్నవైతేనే టేస్ట్ ఉంటాయి. పులుపు లేకుండా హైబ్రిడ్ టమోటాలు అట్లా వేస్తే కూడా రుచి ఉండదన్నమాట. ఎంతసేపు ఉన్న టమాటాల పులుపు మీద ఇది డిపెండ్ అయి ఉంటుంది. 2 క్యారెట్స్ తీసుకున్నాను. క్యారెట్ ఒకటి తీసుకొని సీమంకాయ దొరుకుతుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను తెచ్చలేను, నాకు దొరకలేదు. అది వేసుకోవచ్చు సీమంకాయ. వెజిటేబుల్స్ ఇవైతేనే బాగుంటాయి అన్నమాట ఇందులోకి. ఇంకా దీంట్లోకి మసాలాకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతే. 2 inches ముక్క, ఒకటి చిన్నది 1/2 inch ముక్క, అంటే దాదాపు 3 inches అనుకోండి అన్నీ కలిపి. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే టేస్ట్ బాగుంటుంది. మీ ఇష్టం, మీ ఓపిక. నేను హౌస్ వైఫ్నే కాబట్టి నేను ఫ్రెష్గానే చేసుకుంటాను ఏదైనా. ఇంకా కొత్తిమీర సన్నగా తరిగి కొత్తిమీర కూడా లాస్ట్లో యాడ్ చేసుకుంటాం అనమాట. ఇంకా ఆకుకూర కూడా వేసుకోవచ్చు. ఆకుకూర కూడా ఎట్లా ఉంటుంది, తోటకూర కానీ సిర్రాకు కానీ అలాంటి ఆకులు అయితేనే బాగుంటాయి అనమాట. పాలకూర జస్ట్ లైక్ చుక్కకూర ఇట్లా కరిగిపోయి ఆకుకూరలు అయితే ఇందులో బాగుండదు. అంతా మిక్స్ అయిపోయి కలిసిపోతుంది కదా. చుక్కకూర తోటకూర బాగా ఒక 2 గుప్పెళ్ళమైన వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వీటినన్నిటినీ సన్నగా తరిగి పెట్టుకుందాము. నేనైతే సన్నగా తరగను, మిక్సీ జార్ తీసుకొని జార్లో చాపింగ్ చేసుకుంటాను అనమాట. అట్లా సన్నగా తరిగి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నీ నేను చాపింగ్ చేసుకున్నాను. మీకు ఓపుకుంటే సన్నగా తరుక్కుంటే బాగుంటాయి. ఒక స్టీల్ గిన్నె తీసుకొని పెట్టుకొని నూనె వేసుకోవాలి. మనం పొంగల్ చేసుకునేటప్పుడు ఎలా వేసుకుంటామో ఆ క్వాంటిటీలోనే వేసుకుంటే సరిపోతుంది. నూనె కాగిన తర్వాత తిరువాత గింజలు వేసుకొని ఉల్లిపాయలు వేసాను. ఇవి కొంచెం బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగినాక క్యారెట్ వేస్తాను. క్యారెట్ ఒక 5 నిమిషాలు కూడా ఒక 2-3 నిమిషాలు ఉంచేసి నెక్స్ట్ టమాటా వేస్తాను. ఇవన్నీ బాగా మగ్గే లోపల
కుక్కర్ విజిల్ మూత వస్తుంది, అది విజిల్ వచ్చేస్తుంది. తీసి అందులో బట్నాలు ఉంటాయి, కిచిడీది రైస్ ఉంటుంది కదా, అవి చూపిస్తాను నెక్స్ట్. అదిగోండి, ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా బాగా వేగిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత క్యారెట్ టమోటా వేసి కొద్దిగా నీళ్ళు పోసాను, ఎందుకంటే బాగా ఉడుకుతాయని. కొంచెం ఉప్పు, ఎండు కారము వేసినాను. కారం మీ రుచికి తగినట్లు వేసుకోండి. ఉప్పు కూడా మనము ఊదలు ఉడకబెట్టేటప్పుడు వేసాము, కిచిడి పెసరపప్పు 2 కలిపి బట్నాలలో వేసాం, ఇందులో వేసాం. మనము కిచిడీకి ఎంత ఉప్పు సరిపోతుంది అని చూసుకొని ఆ ఉప్పును 3 పార్ట్స్గా డివైడ్ చేసుకొని దానికి కొంచెం దీంట్లో కొంచెం వేసుకోవాలి. అది మిస్ అవ్వకండి, మళ్ళీ ఉప్పు ఎక్కువైపోతుంది, ఇబ్బంది పెట్టకుండా మనకు తగినంత ఉప్పునే దీంట్లో అన్నిట్లో సర్దుకోవాలి. ఇది బాగా ఉడికిన తర్వాత క్యారెట్ నోట్లో వేసుకొని చూస్తే అప్పుడే అర్థమవుతుంది కదా ఉడికినట్లు. ఉడికిన తర్వాత ఇందులోకే బట్నాలు, కిచిడి పేస్ట్ వేసేసి కొత్తిమీర వేసి కలుపుకొని మళ్ళీ ఒక జస్ట్ 5 మినిట్స్ మగ్గబెట్టుకుంటాం అన్నమాట. ఇదిగోండి, 1కి 5 వేసి ఎసురు వేసినందుకు ఎంత మెత్తగా మెదిగిపోయింది. ప్లస్ మనకు గట్టిగా లేకుండా కలుపుకోవడానికి కన్వీనియంట్గా ఉంది. చూడండి, బఠానీలు కూడా కుక్కర్లో రైస్తో పాటే పెట్టాను. ఎంత నీట్గా మెత్తగా ఉడికిపోయినాయి. ఇవి 2 రెడీ అయ్యాయి. ఇది బాగా ఉడికింది. ఇప్పుడు ఇందులోకి ఈ కిచిడి పేస్టు, ఈ బట్నాలు, కొత్తిమీర అన్నీ వేసి కలుపుకొని నెయ్యి వేసుకోవాలి. అవుటర్గా లాస్ట్లో నెయ్యి వేసుకుంటే అప్పుడు వచ్చే టేస్ట్ అవుట్ స్టాండ్. అంతా కలిపేస్తే ఇలా వచ్చింది చూడండి. ఈ కన్సిస్టెన్సీ కూడా సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఒక 10 నిమిషాలు అనుకోండి, సిమ్లో బాగా కొంచెం ఉడకపెడితే అంత బాగుంటుంది. నెయ్యి ఇప్పుడు వేసి కలబెట్టి పెట్టానమాట. ఇప్పుడే వేయాలి నెయ్యి, అప్పుడు నెయ్యి పడితేనే ఆ టేస్ట్ కూడా బాగా వస్తుంది. ఈ టైంలోనే మీరు టేస్ట్ కూడా చూసుకోండి, ఏమన్నా ఉప్పు కారం కూడా తక్కువైనా కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మళ్ళీ ఇప్పుడు ఒక 10 నిమిషాలు సిమ్లో మగ్గుతుంది కదా, అన్నీ కలిసిపోతాయి. ఇప్పుడు టేస్ట్ చూసి ఏమన్నా తక్కువ ఉంటే కలుపుకోండి. అదిగో రెడీ అయిపోయిందండి మన ఊదల కిచిడి. కిచిడి చేసుకోవడానికి సామలు ఊదలు సూపర్గా ఉంటాయి. మనం ఏమీ మసాలా యూస్ చేయలేదు, ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వాడాము, ఎండు కారం అంతే. చాలా సాఫ్ట్ అండ్ హెల్దీ కిచిడి రెడీ అండి. సూపర్గా ఉంది టేస్ట్ కూడా. థ్యాంక్ యూ.